నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ ఉంటారు మీరు? మాది కత్లాపూర్ మండల్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి బలం ఎక్కువ ఉంది అనుకుంటారు? మేమైతే మోడీకి వేస్తాం. మోడీ. ఎందుకన్నా? ఈసారి ఒకసారి మోడీకి ఇస్తేనే ఈ ఈ దేశం బాగుపడుతుంది. దేశంలో అందరం మంచిగా ఉంటాం. దేశంలో ఆర్థిక లోపాలు లేకుండా మోడీ మంచిగా చూస్తుండే కాబట్టి ఈసారి మోడీకి ఇస్తామని దేశ రక్షణ కానీ వివిధ శాఖలలో కానీ బియ్యం 5 ఏళ్ళు ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున రేషన్ పథకం 5 సంవత్సరాలు ప్రొడగించినందుకు ఆయనకు ధన్యవాదాలు. అటువంటి స్కీములు కేంద్ర ప్రభుత్వం ఇంకా మార్పులు తెస్తే ఇంకా చూడ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు, మార్పులు జరుగుతూనే మంచి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ మార్పులు జరగాలి, ప్రతిసారి మార్పు జరుగుతూనే ఈసారి మార్పు జరిగింది, ఇంకోసారి ఇంకో మార్పు వస్తుంది అంటారు కదా. కాంగ్రెస్ అనేది కల్లా వాళ్ళు 70 సంవత్సరాలు పరిపాలించారు, ఏం చేసిందని ప్రజలని గుర్తించి ఈసారి మోడీకి ఇచ్చిండ్రు, మరోసారి మోడీకి ఇచ్చిండ్రు, ఈసారి కూడా మోడీకి ఇస్తారు పక్కా. ఓకే థ్యాంక్ యూ. నమస్కారం. ఎక్కడ ఉంటారు? జైత్యాల. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఐడియా ఉందా? పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ. ఎందుకక్క? అంటే అన్ని మంచి అవకాశాలు ఉన్నాయి, మహిళలకి జనాలకి పథకాలు ఇస్తుండు. ఇప్పుడు మేము షాప్ కూడా లోన్ తీసుకున్నాం. అంటే బీజేపీ ఆల్రెడీ 10 సంవత్సరాల నుండి బీజేపీ ఉంది కదా, ఏమైనా పనులు అయినాయి మీది కుమారి? అయినాయి. ఏం పనులు అయినాయి? అంటే ఇక్కడ లోకల్ కాదు కానీ అందరికీ అవుతున్నాయి కదా, మహిళలకి కానీ ఇంకా జనాలకి కూడా. మోడీ అంటే అభిమానం, ఆయన కొత్త అవకాశాలు ఇస్తుండు కదా మహిళలకి జనాలకి. కాంగ్రెస్ కూడా సెంట్రల్ ఇప్పుడు మన స్టేట్లో వచ్చినప్పటి నుండి మహిళలకు ఫ్రీ బస్ ఇస్తుంది. ఒక ఫ్రీ బస్సే ఉంది కానీ దానివల్ల ఏం యూజ్ ఉందో ఏం యూజ్ లేదు, నాకు తెలిసి ఏం యూజ్ లేదు. ఒక జనాలకు యూజ్ ఉన్నది ఇవ్వాలి ఏదైనా. ఈ ప్రాంతంలో ఏ పార్టీ గెలుస్తారని గట్టిగా బలంగా నమ్ముతారు మీరు? ఇప్పుడైతే ఈ బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఓకే అక్క, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ ఉంటారు అన్న మీరు? నేను నామదేవాడ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న ఐడియా ఉంది ఏమన్నా? అవును ఉంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ నుండి? ఈ మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు అరవింద్ గారు కూడా మనకు ఇదేంటి నిజామాబాద్కి పసుపు డోళ్ళు అవి ఇవి ఇప్పించారు కదా, మాకు తెలిసినంత మట్టుకు అయితే అరవింద్ గారు గెలవాలి. అరవింద్ గారు వ్యతిరేకత బాగుంది అంటారు కదా, చెప్పుతుంటారు. ఎంతో లోకులు పలుకాకులు అన్నట్టుగా పార్టీకి సంబంధించిన మట్టుకైతే అరవింద్ గారు అంటే జనాలకు ఎప్పుడన్నా అందుబాటులో ఉన్నాడు? ఆయన అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడన్నా మీరు కలిసిరా పార్లమెంట్ ఎన్నికలలో ఆయన గెలిచినప్పుడు? నేను కలిశాను, 2-3 సార్లు కలిశాను. ఎట్లా ఉంటుంది రిసీవ్నెస్? ఎట్లా ఉంటుంది? బాగానే ఇది చేస్తారు, మాట్లాడతారు. మీరు ఏం చేస్తుంటారు? నేను మునింపు పని చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు పార్లమెంట్లో సెంట్రల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ గెలిచే? 101% బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అంత బలంగా ఎందుకు? ఇప్పుడు మోదీ ఏం చేసిండు? మోదీ ఏం చేసిండో అందరికీ తెలుసు, బస్ అంతకంటే ఏం చెప్పలేము. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్. ఎక్కడ ఉంటారండి? మేము ఇక్కడనే. ఇప్పుడు ఓట్ అయితే అక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది. ఓకే. అంటే జైత్యాలో ఉంటారా మీరు? మేము ఇక్కడ. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా దేశం అంతటా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏది అంటే మంచి అట్లే నడిపించాలి అన్ని. అదే ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? నరేంద్ర మోదీ ఉన్నారు కదా, అంటే బెటర్ అనిపిస్తుంది. 10 సంవత్సరాల నుండి ఆయన ఉండు కదా, కొత్త మార్పు వస్తే బాగుంటుందేమో. మేము ఇప్పుడు నడుస్తూనే ఉంది కదా, మంచిగా ఉంది కదా, బాగానే ఉంది. అంటే ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ అంటే అదే బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఓకే. నమస్తే అన్న. ఎక్కడన్నా మీది ప్రాంతం? మాది కొరట్లో అన్న. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? ఇక్కడ ధర్మపుర అరవింద్ అన్న. ధర్మపుర అంటే ఎందుకు, ఆయన ఎందుకు గెలుస్తారు? తన ఇక్కడ మన కొరట్లో నుంచి మన ఇక్కడ పద్మశాలలు మొత్తం మంది ఉన్నారు, వాళ్ళ కోసం బొంబాయి ట్రైన్ వేసిండు. గతంలో పసుపు బోర్డు కూడా అది శాంక్షన్ చేసిండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉజ్వల పథకం మన మహిళల కోసం మన నరేంద్ర మోడీది కూడా మన సిలిండర్ది కూడా అప్పట్లో ఫ్రీ సిలిండర్ కూడా ఇచ్చిండు దానివల్ల. ఇంకోటి ఏంటంటే ఈ అయోధ్య రామ మందిరం కానీ మన కొన్ని పార్లమెంట్లో కొన్ని ఆమోద ముద్రలు కానీ మంచి ఫలితాలు చూపించిండ్రు. ఎంపీగా ఆయన నిర్వహిస్తున్న క్రమంలో ఏమన్నా పనులు అయినాయి ఆయన వాళ్ళు ఇక్కడ? అయిందిగా అన్న, పసుబోర్డు కాక రైలు కూడా శాంక్షన్ చేస్తున్నాడు. కొన్ని ఆయనకు ఏదో అవసరం ఉంటే అది అందుబాటులో ఉంటాడు మాకు.
ఎట్లా ఆయన మాట తీరు ఎట్లుంటుంది? మాట తీరం బో గట్టుకున్నా కానీ ప్రేమ మనిషి. ప్రేమ మనిషి అంటే అందరితో దురుసుగా మాట్లాడతారంటారు కదా. అటువంటిది ఏం లేదన్న. ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన గెలవడానికి గల బలమైన కారణం ఏమై ఉంటుంది? బీజేపీ నరేంద్ర మోడీ ఈయన వ్యక్తి విషయంలో కానీ ఈడ కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి కాంగ్రెస్కి బలం ఉంటుందిగా. కొద్దిగా వాళ్ళు ఇద్దరికి ఉంటుంది. ఇద్దరికి ఉంటుంది. అంటే ఇక్కడ గెలిచే అవకాశం ఎవరికి ఉంటుంది ఎక్కువ? జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి వస్తుండ అంటారు, ఇటు అరవింద్ బీజేపీ నుండి, ఎవరికి ఉంటుంది? నాది గెస్ ప్రకారం అయితే ధర్మపురి అరవిందే. ధర్మపురి అరవిందా? ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే.